మారిపోయాయని. ఎవరైతే దావీదును అవమానపరుస్తూ హేళన చేస్తూ ఉన్నారో, రాళ్ళు తన మీద పడతా ఉన్నాయో, అలాంటి సమయాలలో దావీదుకు కలిగినది ఏమిటంటే యెహోవాను బట్టి దావీదు ధైర్యము తెచ్చుకున్నాడు. స్తోత్రం కలుగునుగా. తెలియకుండా ఒక్కొక్కసారి ఉపకారం చేద్దాం అనుకుంటాం, కానీ జరిగేది లాస్ట్కి వచ్చేసరికి నిందలు వచ్చి పడతాయి. కొన్నిసార్లు మనం ఎవరికైనా మేలు చేయాలి అనే భావన మనలో కలుగుతుంది, కానీ ఒక్కొక్కసారి అటు తిరిగి ఇటు తిరిగి వచ్చి మిస్ అయ్యి అది ఎందుకో తెలియదు, మనమే అవమానాలు పాలవుతూ ఉంటాం ఒక్కొక్కసారి. అంతవరకు నువ్వే నా ముందంటారు. ఎప్పుడైతే తనకు కీడు జరిగిందో అంతవరకు శ్రమ పడిందంతా మర్చిపోతారు. తర్వాత అంటారు, నీ వల్లే నా జీవితము ఇలా అయిపోయిందంటారు. దావీదు పలుమార్లు వారికి ఉపకారాలు చేస్తూ వచ్చాడు. గొలియాదుని చంపినప్పుడు దావీదుని బట్టి నీలాంటి బలవంతుడు ఎవరు లేరని పాటలు పాడి నాట్యాలు వేస్తూ కంజర్లు వాయించి నువ్వు చాలా గొప్పడు అన్నారు. కానీ ఎందుకో కొంత సమయం అనుకోకుండా కొన్ని పరిస్థితులు తారుమారవుతూ ఉంటాయి. జీవితంలో ఒక్కొక్కసారి అనుకున్నది జరగక, ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతూ, ఒక్కొక్కసారి అనుకున్నటువంటి మార్గాలు కూడా జీవితాలు వెళ్ళిపోతూ ఉంటాయి. మనం ఊహించింది ఒకటి, జరిగేది ఒకటి జరుగుతూ ఉంటుంది. పుట్టినప్పుడే తల్లిదండ్రులు ఒకటి ఊహిస్తారు, కాస్త ఊహ వచ్చిన తర్వాత మనకు కూడా బోల్డ్ ఆలోచన కలిగిన ఆ జీవితం ఎలాగుండాలి అని మనం అనుకుంటాం. కానీ ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే తెలియకుండానే ఒక్కొక్కసారి పరిస్థితులు మారిపోతాయి. తల్లిదండ్రులు అనుకున్న దానికి వేరే, మనము ఊహించిన దానికి చేరుకోక నిందలు, అవమానాలు, రాళ్ళు ఇవన్నీ మన మీద పడటం ప్రారంభమవుతాయి. కానీ భక్తులైతే దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుంటారు. అందరూ దావీదును నిందిస్తుంటే, కానీ దావీదు మాత్రం తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. నిందలు, అవమానాలు, రాళ్ళు నీ మీద పడతా ఉన్నప్పుడు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. మనుషులు కాదు నమ్మాల్సింది, మనుషులు కాదు సహాయం చేసేది, దేవుడే సహాయం చేస్తాడు. దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు, ఎప్పుడు ధరించుకున్నాడు, దేవుడి దగ్గర కూర్చున్నాడు. అతడంతా ఉన్నాడు. 7వ వచనానికి వచ్చేసరికి 7వ వచనం, పిమ్మట దావీదు ఎప్పుడు తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఎప్పుడును దావీదు వద్దకు తీసుకుని వచ్చాను. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా తరుము నిశ్చయముగా నీ వారిని కలుసుకుని తప్పక నీ వారందరినీ దక్కించుకుందువని సెలవిచ్చాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. దైవజనుడి దగ్గరికి వచ్చి అంటాడు, అయ్యా నాకు ఎప్పుడు కావాలి, ఆ ఎప్పుడును నాకు ధరింపచేయండి అంటే, ఆ దైవజనుడు పట్టుకొచ్చి ఎప్పుడును ధరించిన తర్వాత అతడు దేవుడి యొద్ద విచారణ చేయడం ప్రారంభించాడు. వినాలి మీరు బాగా. కష్టకాలంలో దావీదు చేసిన కార్యాలు శూన్యమైపోయి బూడిదైపోయి ఇక ఏమీ లేదు నా జీవితము అనుకున్న సందర్భంలో దావీదు తీసుకున్న నిర్ణయం కంప్లీట్గా దేవుని మీద ఆధారపడ్డాడు. మొదటి మాట మీరు వినాలి. పోగొట్టుకున్న తన కుటుంబాలను సంపాదించుకోవడానికి, కోల్పోయిన వాటిని పొందుకోవడానికి, శూన్యమైపోయిన దాన్ని కట్టుకోవడానికి, బూడిదైపోయిన తన పరిస్థితుల నుంచి మరలా బాగు చేసుకోవడానికి ఇక అవకాశమే లేదంటే ఉంది. ఈ లోకంలో అన్ని అవకాశాలు పోవచ్చు, ఒక అవకాశం ఉంటుంది. దేవుడి దగ్గర ఒక అవకాశం దొరుకుతుంది. ఆయన పాదాలు పట్టుకుంటే, ఆయన యొక్క కన్నీటితో ఆయన పాదాలను తడపగలిగితే, ఆయన సన్నిధికి వచ్చి బ్రతిమారుకోగలిగితే, కష్టకాలంలో మనుషుల వల్ల నీవు నిందల అవమానాలు భరిస్తూ రాళ్ళు నీ మీద పడతా ఉన్న దినాల్లో దేవుడి యొక్క ధైర్యం తెచ్చుకొని దేవుడి యొక్క కనిపెట్టుకుంటే, దేవుడు అన్నాడట, ప్రభువా నా జీవితం మళ్ళా పోగొట్టుకున్న దాన్ని సంపాదించుకోగలనా? నేను యుద్ధానికి వెళ్దాం అనుకుంటున్నాను, జయించగలనంటావా? ఒకసారి నీ మాట చెప్తే నేను వెళ్తాను అని ఎవరిని అడుగుతా ఉన్నాడు? దేవుడిని అడుగుతా ఉన్నాడు. మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడును ధరించుకున్నాడు. మొదటి మాట ఏమిటి తెలిసి, యెహోవాను బట్టి అతడు ధైర్యము తెచ్చుకున్నాడు. రెండవది, తనకు కలిగినటువంటి కష్టకాలమును దేవుని యొద్ద విచారణ చేశాడు. ఆ మాట మీరు జ్ఞాపకం చేసి. రెండో మాట, దేవుని యొద్ద అతడు విచారణ. కష్టకాలములు ఏం చేయాలంటే ప్రభు దగ్గర మనం ప్రాధేయపడి అడగాలి. ప్రభు అది నేను సాధించగలనా? అది పొందుకోగలనా? అది నీ చిత్తమేనా? నన్ను వెళ్ళమంటారా?
నన్ను పంపిస్తారా? నేను వెళ్తే నాకు మేలు జరుగుతూ ఉందా? నేను వెళితే దాన్ని నేను కలుసుకోగలనా? అది పొందుకోగలనా? అది సాధ్యమవుతుందా? మీరు చెప్పండి ఒక మాట. మీరు వద్దంటే ఆగిపోతాను, మీరు వెళ్ళమంటేనే వెళ్తాను, మీరు ఆజ్ఞాపిస్తేనే నేను ముందుకు వెళ్తాను, నీ మాట చెప్పు నేను చేస్తాను అని చెప్తే దేవుడు అన్నాడట, వెళ్ళు, నీ వారందరూ నీవు మరలా దక్కించుకుంటావు, కోల్పోయిన దాన్ని మరలా పొందుకోబోతా ఉన్నావు. ఏదైతే మిస్ అయిందనుకున్నావో, ఏదైతే బూడిదైందనుకుంటున్నావో, ఇక నా జీవితం కట్టబడదని నువ్వు అంటా ఉన్నావో, మరలా నేను నీ జీవితంలో కార్యం జరిగిస్తాను, వెళ్ళు. నువ్వు మాత్రం అధైర్యపడి పడిపోయిన చోట ఉండిపోవద్దు. పోతే పోయిందిలే, కోల్పోతే కోల్పోయాములే మా కుటుంబాలను అని నీలో నీవు అధైర్యపడవద్దు. నీవు నిలవబడితే నేను నీ పక్షమున నిలవబడి అద్భుతములు జరిగిస్తాను, నీ పక్షము నేను కార్యములు చేయబోతా ఉన్నాను. కాబట్టి నీవు నిలవబడాలని వెళ్ళాలి. దేవుని మీద నువ్వు ఆధారపడితే ప్రభు ఖచ్చితంగా అద్భుతాలు చేస్తాను. నేను వెళ్ళుదునా వెళ్ళకొద్దునా అని అంటేసరికి వీళ్ళు అన్నాడు, సర్లే ప్రభు వెళ్తాను. ఎంతమంది ఉన్నారా? మన లెక్కటి నుండి 600 మంది ఉన్నారట. అప్పుడు అనుకున్నాడు, పోన్లే ఈ 600 మంది వెళ్ళి యుద్ధం చేసి ఏదోలాగా వాళ్ళు జయించుకొచ్చేచ్చు అనుకున్నాడట. సరిగా సగం దూరం వెళ్ళి